హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషే. సో సీటెట్ 2025కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో ఏజ్ నోటిఫికేషన్, సిలబస్, బుక్స్, అలాగే అందరికీ ఒక డౌట్, కేవీఎస్ ఎగ్జామ్ ముందు జరుగుతుందా మేడం, లేకపోతే సీటెట్ ముందు జరుగుతుందని డౌట్ అండి. చాలా డౌట్ ఉంది దీని గురించి. ఎగ్జామ్ డేటు ఓవరాల్గా మొత్తం అన్నీ ఒకసారి ఏజ్ లిమిట్, సీటెట్కి సంబంధించి ఒకసారి మనం అన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీటెట్ 2025 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరి దగ్గర అయితే సీటెట్ లేదు, సర్టిఫికేట్ లేదు అన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసి మీరు పాస్ అవ్వాలి. ఎందుకంటే మీ ముందు సీటెట్ తర్వాత కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లు వరుసగా ఉన్నాయి. సో సీటెట్ లేదు మేడం అన్న వాళ్ళు తప్పకుండా సీటెట్తో మంచి మార్కులతో పాస్ అవ్వండి. వెయిటేజ్ అయితే ఉండదు, బట్ ఏంటంటే సీటెట్ వెయిటేజ్ అనేది కేవీఎస్, ఎన్విఎస్లో కన్సిడర్ చెయ్యరు. బట్ మీకు ఇంటర్వ్యూకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సీటెట్లో కొంచెం మంచి మార్క్స్ ఉంటాయి, 100+, 90+ మార్క్స్ ఉంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. మంచి రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ నుండి. సో మనకి రీసెంట్గా ఎన్విఎస్లో టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి కాంట్రాక్ట్ బేస్లో సెలెక్ట్ అయ్యారండి. మీ స్క్రీన్ మీద చూస్తున్నారంటే కంగ్రాచులేషన్స్ అండి. సో తెలుగు వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వగలరు. కాంట్రాక్ట్ బేస్లో ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ, డెమో టీచింగ్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ సేమ్ మనకి పర్మనెంట్ రిక్రూట్మెంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో దెన్ సీటెట్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి అని అడుగుతున్నారు. సో దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. సీటెట్కి సంబంధించి మీరు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు రాయాలి అంటే మీకు ఏ ఏజ్ లిమిట్ అవసరం లేదు. మీకు 50 సంవత్సరాలు ఉన్నా మీరు ఏంటంటే 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరే సీటెట్కి అప్లై చేయొచ్చు. ఏ మీడియం చదివినా, తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఏవైనా. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి సంబంధించి 199 ఆఫర్ పెట్టాను కదా నేను. సో ఆఫర్ ఇంకా ఉంది. చాలామంది రిక్వెస్ట్ చేశారు వెంటనే మీరు క్లోజ్ చేస్తే ఎలాగ మేడం, పెట్టండి, ఒక 3 days పెట్టండి, ఆఫర్ మేము జాయిన్ అవుతామని చెప్పి. సో సీటెట్కి సంబంధించి 199 ఆఫర్ అలాగ ఉంది. సో కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను, ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి. బికాజ్ మళ్ళీ మనకి ఫెస్టివల్ సీజన్స్ రావు కదా. 199కి మీకు సీటెట్ పేపర్ 1 199, అలాగే సీటెట్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా ఉంది. సో కేవీఎస్ కోర్స్ కూడా ఆఫర్లో ఉంది. యాప్ లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో, సెర్చ్ చెక్ చేయండి. సో 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో మీరు ఉంటే, మీరు డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసి ఉంటే ఎవరైనా సరే సీటెట్ పేపర్ 1, పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి మేడం, ఎప్పుడు చూసినా సీటెట్ అంటారు అంటే, సీటెట్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి మీరు నేరుగా స్టేట్ టెట్లు లేకుండా రాసుకోవచ్చు. మొన్న రీసెంట్గా చాలామంది అన్నారు ఏపీడిఎస్సిలో సీటెట్ కన్సిడర్ చేయరు మేడం అని చెప్పి. సో ఎంతమందికి సీటెట్లో 120లు 130లు తెచ్చుకుని సీటెట్ సంబంధించి వెయిటేజ్ కలపడం వల్ల ఏపీడిఎస్సి స్కోర్ అలా పెరిగిపోయింది. సో మెరిట్ లిస్ట్ వచ్చాక నేను తప్పకుండా మన ఛానల్ నుండి సీటెట్ ద్వారా ఏపీడిఎస్సిలో జాబులు తెచ్చుకున్న వాళ్ళందరూ నేమ్స్ కావచ్చు అన్నీ నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ నేను అఫీషియల్కి వచ్చాక వాళ్ళు చెప్పిందే నేను మీకు పెడతానండి పోస్ట్. సో మీరు ఆ పోస్ట్ చూడొచ్చు. ఎన్విఎస్ వాళ్ళు చక్కగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎన్విఎస్కి సంబంధించి. సో వాళ్ళు చక్కగా వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు. సో ఎన్విఎస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా వస్తుంది, దానికి కూడా నేను ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను. కేవీఎస్కి ప్రతి దానికి సెంట్రల్కే ఎక్కువగా నేను ఫోకస్ చేస్తున్నానండి. బికాజ్ మనకి 2 స్టేట్స్లో స్టేట్ గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా యూట్యూబ్స్ ఉన్నాయి. బట్ మనకి సెంట్రల్ లెవెల్లో కూడా మనకి తెలియాలి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తెలియాలి సీటెట్ గురించి, కేవీఎస్ అంటే ఏంటి, ఎన్విఎస్ అంటే ఏంటి, ఈఎంఆర్ఎస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, జాబ్స్ గురించి ఎప్పుడైతే మనం తెలుగులో కూడా అందిస్తామో తెలుగు వాళ్ళు కూడా మ్యాక్సిమం అందులో ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కేవీఎస్ అనేది రాను స్కూల్స్ పెరిగిపోతున్నాయి. మీరు చూసారు లేదా, ఆంధ్రప్రదేశ్కి 8 స్కూళ్ళు, 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేసింది మనకి కేంద్ర ప్రభుత్వం అనేది. సో మరి ఇక్కడ మనకి ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు ఎక్కడో నార్త్ సైడ్ నుండి వచ్చి వాళ్ళు చేసుకోవడం ఏంటి జాబ్లు, మనకి రావాలి కదా. మన తెలుగు రాష్ట్రాల్లో మన ఓన్ డిస్ట్రిక్ట్లో ఒక కేంద్రీయ విద్యాలయం కేవీఎస్ స్కూల్ కనిపిస్తుంది, డిస్ట్రిక్ట్గా ఒక ఎన్విఎస్ స్కూల్ కనిపిస్తుంది. సో కనిపిస్తున్నాయి అంటే ఎవరు లేరు మేడం మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే, ఎవరు లేరంటే ఇప్పటివరకు ఏ ఛానల్ లేదు ఎంకరేజ్ చేసే ఛానల్. అసలు కేవీఎస్ అంటే ఏంటి, రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, డెమో ఎగ్జామ్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ ఛానల్, అందుకే తప్పకుండా షేర్ చేయండి ఎక్కువగా. నేను ఏదో నా వ్యూస్ సబ్స్క్రైబ్స్ పెరుగుతాయని కాదు, అప్పుడే ఛానల్ పెట్టి 5 years అవుతుంది, ఇప్పటికి కూడా మనకి 1 lakh. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పలేదు ఎప్పుడు కూడా ఏంటి సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి, ఎందుకంటే ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే తెలియడాలి, ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి. కేవీఎస్, ఎన్విఎస్ లాంటి సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియడమే. రైల్వే టీచింగ్ ఎగ్జామ్స్ సంబంధించి డేట్ వచ్చేస్తుంది ఏంటంటే మనకి ఆగస్టు సంబంధించి, ఆగస్టులో
నేను చెప్పాను ఆగస్ట్లో కంపల్సరీ మీకు రైల్వే టీచింగ్ ఎగ్జామ్స్ ఉంది, డేట్ అనౌన్స్ చేస్తాడని చెప్పాను. అనౌన్స్ చేసేసాడు. సెప్టెంబర్లోనే ఎగ్జామ్. ఓఎస్టీ ఎగ్జామ్ కావచ్చు, రైల్వే టీచింగ్ ఎగ్జామ్స్ రెండు కూడా సెప్టెంబర్లోనే జరుగుతుంది. సో మరి అవి రెండు అయిపోయిన వెంటనే మీకు కేవీఎస్ సీటెట్కి సంబంధించి ప్యారలల్ నోటిఫికేషన్ వస్తుందండి. సో ఏజ్ లిమిట్ అనేది మీకు కన్ఫర్మ్ అయింది కదా, ఏమి క్లారిటీగా తెలిసింది కదా, ఎవరైనా రాసుకోవచ్చు. నా ఏజ్ అయిపోయింది మేడం, నాకు 35, 45 అలా ఏముండదండి. ఎవరైనా సరే సీటెట్ అప్లై చేసి రాసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవి రెండు ఎప్పుడు వస్తాయి, కేవీఎస్ సీటెట్ ఎప్పుడు వస్తాయి అంటే రెండు ప్యారలల్గా వస్తాయి. అంటే సీటెట్ 2025కి అప్లై చేసిన వాళ్ళకి కేవీఎస్ 2025కి ఎగ్జాము అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సేమ్ 2022 రిపీట్. 2022లో ఏం జరిగిందంటే సీటెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరగలేదు, కేవీఎస్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది. కేవీఎస్ 2022 నోటిఫికేషన్ వచ్చేసింది. అప్పుడు ఏం చేశారండి, సీటెట్ 2022 రాసిన వాళ్ళకి ఈ కేవీఎస్ 2022 రాసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. సో సేమ్ అలాగే కేవీఎస్ సీటెట్ రెండు ప్యారలల్గా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ముందు సీటెట్ జరిగే తర్వాత కేవీఎస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మీరెవరు టెన్షన్ పడకండి, సీటెట్ లేని వాళ్ళు, బాబోయ్ సీటెట్ రాలేదు ఇంకా నోటిఫికేషన్. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు మేడం సీటెట్ అంటే మీరు సెప్టెంబర్ 15 వరకు చూడాల్సిందే. ఏంటి మేడం ఆగస్ట్ అన్నారు కదా మళ్ళీ సెప్టెంబర్ అంటున్నారంటే మనకి లాస్ట్ 2024 డిసెంబర్లో ఎగ్జామినేషన్ జరిగింది కదా సీటెట్కి సంబంధించి, దాని నోటిఫికేషను సెప్టెంబర్లో ఇచ్చాడు. సెప్టెంబర్ 19 ఇచ్చి అక్టోబర్ 19 వరకు అప్లికేషన్లు తీసుకుని డిసెంబర్లో ఎగ్జామినేషన్ పెట్టాడు. ఎప్పుడు లాస్ట్ జరిగిన సీటెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ సెక్షన్కి ఎప్పుడు కూడా నోటిఫికేషన్ సెప్టెంబర్లోనే వస్తుందండి. ఆగస్ట్ మంత్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది. సో ఆగస్ట్ అయిపోయిన వెంటనే మీరు ఏం కంగారు పడకండి, అయ్యో నోటిఫికేషన్ రాదు ఇంకేం రాదేమో అని. వస్తుంది, సెప్టెంబర్ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ డిసెంబర్లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, కేవీఎస్ సీటెట్కి సంబంధించి క్లారిఫై చేశాను, అండ్ నోటిఫికేషన్ కూడా క్లారిఫై చేశాను. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మీరు చూడాల్సిందే. అండ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్, బీఈడి ఫస్ట్ ఇయర్ మీరు జస్ట్ అడ్మిషన్ నెంబర్ తీసుకున్న, అడ్మిషన్లో జాయిన్ అయినా మీరు ఎలిజిబులే. ఏంటంటే మీరు డిఎడ్ టీటీసీలో జాయిన్ అయినా సరే, జాయిన్ అయిన వాళ్ళు సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ రాయకపోయినా మీరు సీటెట్ రాసుకునే అవకాశం ఉంది. సర్టిఫికెట్ 100% వ్యాలిడ్. సో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సీలు రాసుకోవడానికి, అలాగే ఏపీ వాళ్ళు సీటెట్ ద్వారా తెలంగాణ డిఎస్సీ రాయడానికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ క్లారిటీ అయిపోయింది. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్, ఎగ్జామ్ కంపల్సరీ డిసెంబర్. అందుకే చెప్తున్నాను సీటెట్ లేని వాళ్ళు ఫోకస్ చేయాలి, టైం లేదు. పేపర్ కూడా డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది సీటెట్కి సంబంధించి. సీటెట్ అనేది 2022 ముందే పాస్ అవ్వండి దయచేసి. 2022 తర్వాత 27 తర్వాత 2027 తర్వాత సీటెట్ అనేది 4 లెవెల్స్లో జరుగుతుంది. చాలా డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది. సో మ్యాక్సిమం ఈ ఇయర్ ఒకసారి సీటెట్ జరగబోతుంది కాబట్టి పాస్ అయ్యి పక్కన పెట్టుకోండి. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అండి, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. ఇన్ని డౌట్స్కి క్లియర్నెస్ ఇచ్చిన మళ్ళీ అడిగిందే అడుగుతారు వెళ్ళి మళ్ళీ కామెంట్స్లో. ఫస్ట్ లాస్ట్ వరకు చూడరు, చూడాలి. ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కదా నేను చెప్తున్నాను. సో 2027కి ముందే సీటెట్ క్వాలిఫై అవ్వండి, లైఫ్ లాంగ్ మీకు అది వ్యాలిడ్ అవుతుంది. ఏదైనా ఏ రిక్వైర్మెంట్ వచ్చినా మీరు అప్లై చేసుకోవడానికి పనిచేస్తుంది మీకు సీటెట్. సో ఇది ఓవరాల్గా ఏజ్, నోటిఫికేషన్, సిలబస్ అండ్ బుక్స్. సిలబస్ ఓల్డ్ సిలబసే చదవండి, ఇప్పటివరకు ఓల్డ్ సిలబస్ చదవండి. సిలబస్ మీద ఎటువంటి మార్పు అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. బుక్స్ ఎన్సీఆర్టీ న్యూ బుక్సా ఓల్డ్ బుక్సా అంటే మ్యాక్సిమం ఓల్డ్ బుక్స్ చదవండి. న్యూ బుక్స్ కూడా వీళ్ళు ఇస్తారో లేదో తెలీదు, ఇది డౌట్. ఇది సిలబస్ నోటిఫికేషన్ వస్తే కానీ మనం చెప్పలేం. నేను ఎలాగో కోర్సెస్లో మీకు బోత్ న్యూ అలాగే ఓల్డ్ కూడా పెట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏమి అన్యాయం జరగదు. ఒకవేళ సిలబస్లు మారితే మారిన సిలబస్ వీడియోలు కూడా నేను చేస్తాను, ఓల్డ్వి చేస్తున్నాను, అలాగే న్యూ సిలబస్లు ఏం చేంజ్ అయినా అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఓపిక్గా ఉండండి, యాడ్ అవ్వలేని వాళ్ళకి యాడ్ అవుతాయి, అన్నీ యాడ్ అవుతాయి అకార్డింగ్ టు సిలబస్. ప్రతిదీ కూడా కేవీఎస్ కావచ్చు, సీటెట్ కావచ్చు, అన్నీ యాడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్కి ముందే. సో అది సిలబస్ మొత్తం ప్రజెంట్. సైకాలజీ మెథడ్స్ చూడండి, అవి ఎప్పటికీ మారో. కంటెంట్ మాత్రం కొంచెం డౌట్ అండి, కంటెంట్ న్యూ ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీయో తెలీదు. మ్యాక్సిమం రెండు చదవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఓవరాల్గా ఇక్కడ నేను రాసిన పాయింట్స్ అనమాట. అన్నీ అయితే డిస్కస్ చేశాను పాయింట్స్ అన్నీ. సో దెన్ సీటెట్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, ఒకటి పేపర్ 1 అండ్ ఇంకొకటి పేపర్ 2 అండి. పేపర్ 1, పేపర్ 2. సో అయితే ఇక్కడ ఇది ప్రైమరీ లెవెల్ పేపర్,
అంటే 1 to 5th క్లాస్ వరకు మీరు టీచర్ కావాలంటే హెచ్జిటి లెవెల్ పేపర్ అనమాట. ఇది టీజీటీ లెవెల్ పేపర్. సో ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంది, 2 పేపర్సే ఉంటాయండి. టీజీటీ భాషా పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి మ్యాథ్స్, సైన్సు అలాగే సోషల్ స్టడీస్ అని మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్లోనే మీరు ఒక పేపర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ బీఈడీ మెథడాలజీ ఇప్పుడు మీరు హిందీ అలాగే సోషల్ అనుకోండి, సోషల్ సైన్స్ సీటెడ్ పేపర్ 2 రాస్తారు. అలాగే తెలుగు అలాగే సైన్స్ అనుకోండి, మ్యాథ్స్ సైన్స్ రాస్తారు. సో ఈ విధంగా మీరు ఈ 2 పేపర్స్లో ఒక పేపరు భాషా పండితులు చూస్ చేసుకోవాలి. ప్రతి వీడియోలోనే నేను భాషా పండితుల గురించి కూడా మాట్లాడుతున్నాను, అయినా మీరు నాకు కామెంట్ చేస్తారు, మేడం మీరు ఎప్పుడు సీటెడ్ మ్యాథ్స్ సైన్స్ సీటెడ్ సోషల్ వాళ్ళ గురించే మాట్లాడతారు, భాషా పండితులు ఏం రాయాలి. హిందీకి కూడా చెప్పాను, మీ మెథడ్స్ బట్టి రెండిట్లో ఒకటి ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ లిటరేచర్ వాళ్ళకి భాషా పండితులకి ఇక్కడ సపరేట్గా పేపర్ ఏమీ ఉండదు. సో పేపర్ 2 క్వాలిఫై అయితే 6 to 8 వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు. విత్ బీఈడీతో ఓన్లీ పేపర్ 2 సీటెడ్ పేపర్ 2 మాత్రమే రాయగలరు. సీటెడ్ పేపర్ 1 రాయాలి అంటే మీ దగ్గర కంపల్సరీ డిఎడ్ లేదా టీటీసీ అనేది ఉండాలి. డిగ్రీ అవసరం లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో టీటీసీ డిఎడ్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, కోర్స్ కంప్లీట్ అవ్వలేని వాళ్ళు, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా సీటెడ్ పేపర్ 1 రాసుకోవచ్చు. అలాగే బీఈడీ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ వాళ్ళు, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా మనకి కంప్లీట్ అయిన వాళ్ళు మరి పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. డిగ్రీ ప్లస్ డిఎడ్ ఉన్న వాళ్ళు కూడా పేపర్ 2 రాయొచ్చు, అదొకటి ఉంది. చాలామందికి బీఈడీ లేదు మేడం అది డిగ్రీ ఉంది అంటే మీరు పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. అది క్వాలిఫై అవుతే నెక్స్ట్ మీరు బీఈడీ చేసిన తర్వాత అది వ్యాలిడ్ అవుతుంది సర్టిఫికేట్. సో ఇది సీటెడ్ 2025కి సంబంధించి ఆల్ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అన్నది నేను వేరేగా సపరేట్గా వీడియో చేయాలి, చాలా పెద్ద వీడియో అనమాట, లెంత్ వీడియో. సో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో పేపర్ మీడియం ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే మీరు చదవాలి. ఎలాగో క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది ఓవరాల్గా తెలుగులో అయితే ఉండదు సీటెట్ ఎగ్జామినేషన్. సీటెట్ కాదండి, ఏ సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్ ఏ ఎగ్జాము తెలుగులో ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్నమాట ఎగ్జామినేషన్. సో ఇది సీటెట్కి సంబంధించి ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సీటెట్ 2025కి సంబంధించి. సో నోటిఫికేషన్ రాకముందే మ్యాక్సిమం ప్రిపరేషన్ స్టార్ట్ చేసండి. సో రైల్వే టీచింగ్ ఎగ్జామ్ సంబంధించి మనకి రిలీజ్ అయిపోయింది కదా ఎగ్జామ్ డేటు, దాని గురించి కూడా నేను ఒకసారి వీడియోస్ చేయాలి. అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.